రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తప్ప షూటింగ్ శరవేగంగానే నడుస్తుంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. 2026 మార్చి 26వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం. మార్చి 27 చరణ్ పుట్టినరోజు, అందుకే ఈ డేట్ని ఫిక్స్ చేశారని సమాచారం. ఈ పుట్టినరోజున ఓ పోస్టర్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. టైటిల్ విషయంలో ఇంకా తర్జన భర్జనాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ది అనే వర్కింగ్ టైటిల్ అయితే అది చరణ్కు నచ్చలేదు. దాంతో టైటిల్ మార్చడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది స్పోర్ట్స్ డ్రామా. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఓ ఆట చుట్టూ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా ఆటలు కనిపిస్తాయని, అందులో క్రికెట్ కూడా ఉంటుందని సమాచారం. క్రికెట్ సంచలనం మహేంద్ర సింగ్ ధోని ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల నైట్ ఎఫెక్ట్లో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. జాహ్నవి కపూర్ కథానాయిక. ఇక రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అవడంతో RC-16 మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పైగా ఈ చిత్రంలో రామ్ చరణ్ రంగస్థలం లాంటి మేకోవర్తో కనిపించడం, స్పోర్ట్స్ డ్రామా కావడం, విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అవడంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్తో గ్రాండ్గా తీయబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ పాత్ర హైలైట్గా ఉండబోతుందంట. రామ్ చరణ్కి కోచింగ్ ఇచ్చే కోచ్ పాత్రలో ఆయన కనిపిస్తారని సమాచారం. శివన్న పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మరొకసారి జగపతి బాబు ఈ సినిమాలో కీలక విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర కూడా సినిమాకు హైలైట్గా నిలుస్తుందని తెలుస్తుంది. దేవర తర్వాత జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. స్టార్ కాంబినేషన్ ఉన్న ఈ చిత్రం అంచనాలను పెంచింది. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది. మరి ఈ టీజర్తో సినిమా మీద ఎలాంటి అంచనాలు పెరుగుతాయో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.